దేవునికి స్తోత్రం. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో అందరికీ ఉదయకాల శుభములు తెలియజేయుచున్నాను. ఈరోజు దేవుని వాగ్దానము సమూయేలు మొదటి గ్రంథము 3వ అధ్యాయము 18వ వచనము. సెలవిచ్చిన వాడు యెహోవా తన దృష్టికి అనుకూలమైన దానిని ఆయన చేయునుగాక అనెను. ఇక్కడ దేవుడు సమూయేలు గారికి దైవజనుడైన ఏలీ యొక్క కుమారులను గురించి దేవుడు సమూయేలు గారికి బయలుపరుస్తారు దర్శనం ద్వారా. అయితే ఏమని బయలుపరుస్తారంటే, నీ కుమారుల మీదకి శిక్ష రాబోతుంది, వాళ్ళని నేను శాపగ్రస్తులుగా చేయుచున్నాను, అలాంటి పరిస్థితుల్లో ఉండి నువ్వు వారిని అడ్డగించలేదు అని ఏలీ గారిని గురించి, తన కుమారులను గురించి దేవుడు సమూయేలు గారికి బయలుపరుస్తారు. అయితే ఆ విషయము సమూయేలు గారు భయపడి ఏలీ గారితోటి చెప్పలేదు. భయపడి చెప్పకపోయినందువలన ఏం జరిగిందో చెప్పు, నువ్వు భయపడి చెప్పకపోతే కీడు నీ మీదకి వస్తుంది అని ఏలీ సమూయేలు గారితో పలికినప్పుడు సమూయేలు ఇంకా జరిగింది మొత్తం చెప్తూ ఉంటారు. దేవుడు నాకు ఇలా శిక్ష రాబోతుంది అని చెప్పారు అని పలికినప్పుడు అప్పుడు దైవజనుడైన ఏలీ ఈ మాట పలుకుతారు. ఏమనంటే, సెలవిచ్చినవాడు యెహోవా తన దృష్టికి అనుకూలమైన దానిని ఆయన చేయునుగాక. అంటే తన కుమారుల మీదకి శాపం రాబోతుంది, శిక్ష రాబోతుంది అని తెలిసినప్పటికీ ఏమని పలుకుతారంటే, ఆయన తన దృష్టికి ఏది అనుకూలమైతే అదే చేస్తారు అనే మాట పలుకుతారు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, శాపం సంభవించిన, నష్టాలు జరిగినా, ఏది జరిగినా ప్రతి దానిలో దేవుని హస్తాన్ని చూడటం మనం నేర్చుకోవాలి. ఇప్పుడు వాళ్ళ మీదకి, తన కుమారుల మీదకి శిక్ష రాబోతుంది అని తెలిసినప్పటికీ, గొప్ప నష్టం సంభవించబోతుంది అన్నప్పటికీ దానిలో కూడా ఏలీ గారు దేవుని హస్తాన్ని చూశారు. ఎందుకంటే దేవుడు నిత్యము ఆయన నాకు నష్టాన్ని కలిగించినప్పటికీ నిత్యము ప్రేమిస్తూనే ఉండే దేవుడని గ్రహించారు. కాబట్టి ప్రతి దానిలో ఏం జరిగినా దేవుని హస్తాన్ని చూడటం మనం నేర్చుకోవాలి. అన్నింటిలోనూ దేవుని హస్తాన్ని చూడటం నేర్చుకోవాలి. అలా నేర్చుకున్నప్పుడు నువ్వు చూసే వాటన్నింటినీ దేవుడు చక్కపరిచి కంటికి ఇంపుగా కనపడేలా చేస్తాడు. మన విచారానికి మూలమైన స్థితిగతులు తొలగిపోవటం జరగకపోవచ్చు, కానీ మన జీవితానికి కర్త అయిన క్రీస్తు మన దుఃఖంలో, వేదనలో భాగస్వామి అయితే మన చేత విమోచన గీతాలాపన చేయిస్తాడు. ఆయనపై కన్నులుంచి ఆయన ఆలోచన వ్యర్థం కాదని ఎరిగి, ఆయన శక్తి విఫలం కాదని తెలుసుకొని, ఆయన ప్రేమ తగ్గిపోదన్న నమ్మకం కలిగి, ఆయన మనకు విధించే యాతనకరమైన పరీక్షలన్నీ మనకు లోతైన ఆత్మానుభవం అలవడటానికే అని గ్రహించగలిగితే, మనకు ఎడబాటు, వేదన, బాధ, నష్టం కలిగిన సమయాల్లో మనం అనగలం, దేవుడిచ్చాడు, దేవుడే తీసుకున్నాడు, ఆయనకు స్తోత్రాలు. ప్రతి దానిలోనూ ఆయన హస్తాన్ని చూడగలిగినప్పుడే మనలను వేధించే వారి పట్ల మనం ఓపికతో ప్రవర్తించగలం. దేవుని ప్రేమపూర్వకమైన, జ్ఞానయుక్తమైన సంకల్పాలు మన పట్ల నెరవేరటానికి వారంతా ఆయన చేతి పరికరాలుగా వారిని గుర్తిస్తాము. మనలో మనం అలాంటి వారి గురించి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉంటాం. మనలో చెలరేగే తిరుగుబాటు ఆలోచనలను మరి ఏ ఉపాయం చేత అరికట్టడం సాధ్యం కాదు. నిద్ర రాక తలపులు నెమరేసుకుంటూ క్రొత్త ఆలోచన ఏదన్నా ఇమ్మని అడిగాను. ఆత్మల ఊరటకు ఒక దివ్య ఔషధం, పైనున్న వాటిని వివరించి చెప్పే విలువైన మార్గం, ప్రేమించటానికి, సేవించటానికి మనుషుల్ని ప్రోత్సహించే పవిత్ర భావం, స్వార్థాన్ని పరిహరించి పాపాన్ని పరుగులెత్తించే పరమపదం. మోకాళ్ళలోని ఆయన ముందు ప్రార్థిస్తే ఆ నవ్య భావన నాలోకి నిండుగా వచ్చింది. సర్వజ్ఞుడైన దేవుడు అంతా వివరించాడు. చిన్నవి పెద్దవి అన్నిటిలో దేవుని హస్తాన్ని చూడు అంటూ, ఏది ఎలా జరిగినా ఆయన్ని స్తుతించు, బాధలో, ఆనందంలో, చావులో, బ్రతుకులో దేవుణ్ణి చూడు, విజయం సాధించు. ఉదయకాంతిలో దేవుణ్ణి చూశాను, దాన్ని ప్రకాశమానంగా వెలిగేలా ఆయన చేశాడు. మధ్యాహ్నపు ఎండలో దేవుణ్ణి చూశాను, వెచ్చదనంలో దేవుని ఆదరణ అనుభవించాను. ప్రొద్దువాలినప్పుడు అలసటలో నలిగిపోయి
అర్ధరాత్రి పడక మీద నిద్ర రాక దొర్లుతూ ఆయన వైపే చూశాను. ఆయనే నాకు విశ్రాంతినిచ్చాడు. గొప్ప నష్టం సంభవించినప్పుడు ఆయన్నే చూశాను. నాకు నష్టాన్ని కలిగించినప్పటికీ ఆయన నన్ను ప్రేమిస్తూనే ఉన్నాడని గ్రహించాను. పెద్ద పెద్ద బరువులు మోయవలసి వచ్చినప్పుడు ఆయన వాటిని తేలిక చేశాడు. రోగం, విచారం, బాధలో నా మనస్సును ఓదార్చి విశ్రాంతినిచ్చాడు. నా హృదయాన్ని సంతోష స్తోత్రగానాలతో నింపాడు. ఈ అనుభవం కొందరికి క్రొత్తగాని నాకు అలవాటే. నేను అలవాటుగా నడిచే దారి ఇది. అనుదిన జీవితంలో విశ్వాసం ద్వారా తప్ప ప్రత్యక్షమైన వాటిని చూసి ఆదరణ పొందకూడదు. అన్నిటిలోనూ దేవుణ్ణి చూడగలిగితే జీవితం నిజంగా ఆశీర్వాదకరంగా అవుతుంది. ఈ మాటలను ప్రభువు మన వినికిల్లో దీవించునుగాక. ప్రార్థన చేసుకుందామండి. స్తోత్రం నాయన, పరిశుద్ధుడ, ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు దేవా. అయ్యా, ప్రతి దానిలోనూ మీ హస్తాన్ని చూడగలిగిన అటువంటి నాయన ప్రభా ఆత్మీయ స్థితిని మాకు దయచేయమని వేడుకొంచున్నాను ప్రభా. అయ్యా, నష్టం కలిగినప్పటికీ దానిలో మీరు మమ్మల్ని ప్రేమిస్తున్నారని మేము అర్థం చేసుకోవటానికి మాకు సహాయం చేయండి. మాకు కలిగే పరీక్షలన్నీ లోతైన ఆత్మానుభవం మేము నేర్చుకోవటానికి, మాకు అలవడటానికి అని మేము గ్రహించగలిగినట్లుగా అయ్యా ప్రతి ఒక్కరికి సహాయం చేయమని అడుగుచున్నాను తండ్రి. ఉదయకాల సమయంలో మీ సన్నిధిని మాతో ఉంచి మమ్మల్ని నడిపించమని, మీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసయ్య పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.